అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాని. ఇవాల్టి ఈ వీడియోలో మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లోని ఏ సెక్షన్లో ఏ మోడిఫికేషన్స్ చేస్తే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆప్టిమైజ్డ్గా మారుతుంది అండ్ మీ సెక్షన్స్లో ఎటువంటి కంటెంట్ ఉంటే ఏ సెక్షన్ని మీరు ఏ విధంగా ప్రయారిటైజ్ చేస్తే మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ అన్లాక్ అవుతాయి అనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో మొత్తం 2 పార్ట్స్లో ఉంటుందన్నమాట. పార్ట్ 1లో నేను ఒక శాంపుల్ డమ్మీ ప్రొఫైల్ చూపించి దీంట్లో ఏ సెక్షన్స్ ఇంపార్టెంట్ అండ్ ఏ సెక్షన్లో కాంటెంట్ ఏ విధంగా ఉండాలి అనేది మీకు చెప్తాను. అండ్ సెకండ్ పార్ట్లో నా సొంత ప్రొఫైల్ చూపించి దీంట్లో నేను ఆ టిప్స్ని ఏ విధంగా అడాప్ట్ చేశాను అండ్ దీంట్లో ఇంకా ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ చేయొచ్చు అనేది క్లియర్గా డిస్కస్ చేద్దాం. కమింగ్ టు ద పార్ట్ 1, విల్ డిస్కస్ అబౌట్ ది ఇంపార్టెంట్ సెక్షన్స్ అండ్ దాంట్లోని కంటెంట్. బిఫోర్ దాట్ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవాని ఛానల్. ప్రొఫైల్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటెన్షన్గా కానీ అన్ఇంటెన్షన్గా కానీ ఎవరైనా సరే ఫస్ట్ చూసేది మీ ప్రొఫైల్ పిక్చర్. సో ఈ ప్రొఫైల్ పిక్చర్ డెఫినెట్గా ఉండాల్సిందే, ఎంటీగా పెట్టకండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ప్రొఫైల్ పిక్చర్గా అప్లోడ్ చేయకండి. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే కొంతమంది వాళ్ళ ఫేవరెట్ హీరోస్, ఫేవరెట్ హీరోయిన్స్ ఆర్ ఫ్లవర్స్ ఫొటోస్, బర్డ్స్ ఫొటోస్, యానిమల్స్ ఫొటోస్ అవి పెడుతూ ఉంటారు. దయచేసి ఆ విధంగా పెట్టకండి, చాలా నెగటివ్ ఇంప్రెషన్ వెళ్తుంది. ఓకే. పాయింట్ నెంబర్ 4, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీ ఫేస్ కొంచెం క్లారిటీగా ఉండే విధంగా చూసుకోండి అండ్ కీప్ ఇట్ కైండ్ ఆఫ్ ఇన్ఫార్మల్. మరీ ఫార్మల్గా టైల్లు గట్టా పెట్టక్కర్లేదు, కీప్ ఇట్ ఇన్ఫార్మల్ బట్ మీ ఫేస్ ఫోకస్ అయ్యే విధంగా చూడండి. ఓకే, అంటే మేక్ షూర్ దాట్ మీరు ఆ ఫోటోలో కనబడుతున్నారు. ఓకే, బయట మిమ్మల్ని చూస్తే ఇతనే అతను అని చెప్పి గుర్తుపట్టగలగాలి. సో ఆ విధంగా కొంచెం ఫేస్ ఫోకస్డ్ ఫొటోస్ పెట్టండి. అగైన్ కంప్లీట్లీ ఈ విధంగా స్ట్రైట్ లుకింగ్ అక్కర్లేదు, సైడ్ యాంగిల్ అయినా సరే పర్లేదు, బట్ ఇట్ షుడ్ బి విజిబుల్. ఓకే, దాట్స్ ద ఫస్ట్ సెక్షన్, ఇంపార్టెంట్ సెక్షన్. సెకండ్ ఇంపార్టెంట్ సెక్షన్ ఏంటి అంటే మీ పేరు. అండ్ మీ పేరు డెఫినెట్లీ షార్ట్ ఫామ్స్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మీ సర్నేమ్ పీతో స్టార్ట్ అవుతుంది. సో పీ డాట్ ఆర్ లాస్ట్లో జస్ట్ పీ అని చెప్పి పెట్టకండి, కీప్ ద కంప్లీట్ ఫుల్ ఫామ్. ఓకే, సో చాలామంది మన ఫుల్ ఫామ్స్ని ఆబ్వియస్లీ స్కూల్లో చదువుతున్నప్పుడు కంప్లీట్గా రాయరు. పీ ఆర్ లెట్స్ సే ఇఫ్ ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎం అని చెప్పి ఆ విధంగా షార్ట్ ఫామ్స్ ఆర్ సింగిల్ క్యాపిటల్ లెటర్స్ పెడుతూ ఉంటారు. ఆ విధంగా చేయకండి. రైట్ యువర్ కంప్లీట్ నేమ్, మీ నేమ్ ఫాలోడ్ బై యువర్ లాస్ట్ నేమ్. సో మన తెలుగు వాళ్ళకి లాస్ట్ నేమ్ ఈజ్ ద సర్ నేమ్ అనమాట. సో ఆ విధంగా మీ పేరు స్పేస్ ఫాలోడ్ బై ది లాస్ట్ నేమ్ విచ్ ఈస్ యువర్ సర్ నేమ్. సో పేరుని యాజ్ ఇట్ ఈస్, ఓకే, మీ గవర్నమెంట్ డాక్యుమెంట్స్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా పెట్టండి. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, గ్రేట్ లెర్నింగ్ వాళ్ళు ఆఫర్ చేస్తున్న డేటా అనలిటిక్స్ బూట్ క్యాంప్ ప్రోగ్రామ్ గురించి చూద్దాం. ఇది ఒక 4 months డ్యూరేషన్ ఉన్న బూట్ క్యాంప్ అనమాట. అయితే ఫుల్ టైమ్ క్లాస్ రూమ్ ఆర్ ఆన్లైన్ ఫార్మాట్లో దీన్ని యాక్సెస్ చేయొచ్చు. మీరు మీ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే 7 గ్యారంటీడ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయంట. అప్లికేషన్స్ రేపు క్లోజ్ అవుతున్నాయంట. నేను మీకు డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ సింపుల్గా డౌన్లోడ్ బ్రౌచర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ని ఎంటర్ చేస్తే వాళ్ళు మీకు బ్రౌచర్ని షేర్ చేస్తారంట. సో నేను ఎగ్జాంపుల్గా 2022 ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ అండ్ ప్రిఫర్డ్ సెంటర్ హైదరాబాద్ అని పెడుతున్నాను. లెట్ మీ క్లిక్ ఆన్ సబ్మిట్. ఆ తర్వాత అకాడమిక్ పర్సంటేజెస్ని అడుగుతున్నారు. క్లిక్ ఆన్ అన్లాక్ బ్రౌచర్. సో ఆటోమేటిక్గా బ్రౌచర్ మీ ఈమెయిల్ ఐడికి సెండ్ అవుతుంది. సో ఈ విధంగా నాకు ఈమెయిల్ వచ్చింది. ఇక్కడ మీరు వ్యూ బ్రౌచర్ మీద క్లిక్ చేయొచ్చు. ఇందులో మీకు డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. సిలబస్ ఏ విధంగా ఉంటుంది అండ్ మీ చేత ఏ ప్రాజెక్టులని చేపిస్తారు అనేది కంప్లీట్గా డీటెయిల్డ్గా ప్రొవైడ్ చేశారు. యూ కెన్ చెక్అవుట్ ఫర్ ద డీటెయిల్స్. ఆ తర్వాత హైర్ చేసుకుంటున్న కంపెనీస్ ఏంటి అనే లిస్ట్ ఉంది. యూ కెన్ చెక్ ఆల్ దీస్ డీటెయిల్స్ అండ్ టెస్టిమోనియల్స్ ఫ్రమ్ ద బ్రౌచర్. ఓకే, ఫైనల్లీ వీళ్ళ ప్రోగ్రాంలో హైలైట్స్ ఏంటి అంటే 7 గ్యారంటీడ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్, హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ 9 LPA, యావరేజ్ 4.6, 2.9K ప్లస్ కంపెనీస్ హైరింగ్, 6,000కి పైగా ఫ్రెషర్స్ ప్లేస్ అయ్యారు అండ్ 95% లెర్నర్ రికమెండేషన్. సో ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఏంటి అంటే ఇక్కడ పైన మీకు బ్లూగా ఉంది చూసారా, ఈ బ్లూ కలర్. సో దీన్ని ఏమంటారంటే దీన్ని లింక్డ్ఇన్ బ్యానర్ అంటారు. ఓకే, ఈ లింక్డ్ఇన్ బ్యానర్ చాలా అగైన్ ఇంపార్టెంట్ బికాస్ ఒక ప్రొఫైల్ ఓపెన్ చేసిన వెంటనే ఎవరికైనా సరే మెయిన్ ఫోకస్ పిక్టోరియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఆ పిక్టోరియల్ ఇన్ఫర్మేషన్ ఏంటి ఇక్కడ, ఒకటేమో మీ ప్రొఫైల్ పిక్చర్, రెండోదేమో బ్యానర్. సో ఈ బ్యానర్లో అగైన్ మీ ఇష్టం, మీరు ఏదైనా పెట్టచ్చు బట్ ఎంటీగా వదిలేయకండి. ఓకే, అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, మీ బ్యానర్ అప్లోడ్ చేశాక అది మొబైల్ వ్యూలో అండ్ డెస్క్టాప్ వ్యూలో ఏ విధంగా ఉంది అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుంది, చాలామందికి ఈ బ్యానర్లో
కొంత సెక్షన్ ఈ ప్రొఫైల్ పిక్చర్ కిందకి వెళ్ళిపోయి కట్ అయిపోతుంది. సో మీరు నిజంగా ఏం చెప్దాం అనుకున్నారో ఆ బ్యానర్లో క్లియర్గా విజిబుల్గా ఉండదు. సో బ్యానర్లోని ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఉందా, ఈ పిక్చర్ కింద కట్ అయిపోతుందా అనేది వెరిఫై చేసుకోండి. దాట్ విల్ బీ రియలీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫస్ట్ ఇంప్రెషన్. దీనివల్ల మీకు SEO వల్ల ఎక్కువ ఆపర్చునిటీస్ అన్లాక్ అవ్వకపోవచ్చు, బట్ ఒకవేళ అన్లాక్ అయితే ఆ ఆపర్చునిటీ మీకు కన్వర్ట్ అవ్వాలంటే ఈ ఫస్ట్ ఇంప్రెషన్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ బ్యానర్ని కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా క్రియేట్ చేయండి. నౌ ఈ బ్యానర్ని మీరు ఆన్లైన్లో రకరకాల వెబ్సైట్స్ క్రియేట్ చేయొచ్చు. వన్ గుడ్ ఆప్షన్ ఈజ్ క్యాన్వా. మీరు క్యాన్వాలో ఫ్రీగా సైన్ అప్ అవ్వచ్చు. అగైన్ ప్రమోషన్ కాదు, బట్ క్యాన్వాలో ఫ్రీగా సైన్ అప్ అవ్వచ్చు అండ్ అందులో లింక్డ్ఇన్ బ్యానర్స్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇట్స్ కాల్డ్ బ్యానర్, BANNER. ఓకే, దాట్స్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్. ఆ తర్వాత ఇంపార్టెంట్ సెక్షన్ ఏంటి? ఇంపార్టెంట్ సెక్షన్ అంటే ఏం లేదండి, మీరు ఓపెన్ చేసిన వెంటనే మీకు ఏం కనబడుతుంది? నెక్స్ట్ క్రియేటివ్ డైరెక్టర్, ద కంపెనీ మీడియా ఆఫీస్. సో దిస్ ఈస్ ద హెడ్లైన్. ఈ హెడ్లైన్లో ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏ విధంగా సర్చ్ చేయాలి జనం అని మీరు అనుకుంటున్నారో ఆ కీవర్డ్స్ని మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నన్ను ఎవరైనా సరే ఒక యూట్యూబర్గా ఆర్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెర్చ్ చేస్తే నా ప్రొఫైల్ పాపప్ అవ్వాలి అని నేను అనుకుంటే ఇక్కడ యూట్యూబర్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే కీవర్డ్స్ వాడండి. లెట్స్ సే మీకు జావా స్క్రిప్ట్ బాగా వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక HR జావా స్క్రిప్ట్ రోల్స్ కోసం సెర్చ్ చేస్తుంటే క్యాండిడేట్స్ కోసం మీ ప్రొఫైల్ పాపప్ అవ్వాలి అనుకుంటే ఈ హెడ్లైన్లో జావా స్క్రిప్ట్ డెవలపర్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ జావా స్క్రిప్ట్, ఆ విధంగా ఇన్ సమ్ ఆర్ ది అదర్ వే జావా స్క్రిప్ట్ అనే పదం వచ్చేలా చూసుకోండి. సో కొంతమంది స్టడీయింగ్ అట్ సో అండ్ సో కాలేజ్ అని పెడుతూ ఉంటారు. దట్స్ కంప్లీట్లీ వేస్ట్ ఆఫ్ స్పేస్, బికాస్ మనకి హెడ్లైన్లో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని మీరు ఎంటర్ చేయగలరు. సో ఈ విధంగా ఐఎమ్ స్టడీయింగ్ అట్ సో అండ్ సో కాలేజ్ అని పెడితే ఆ కాలేజ్ పేరే బోల్డ్ అంత స్పేస్ తీసుకుంటుంది. అండ్ ఎవరు కూడా, ఏ HR కూడా, ఏ రిక్రూటర్ కూడా మీ కాలేజ్ పేరుతో మిమ్మల్ని సర్చ్ చేద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఈస్ ద అబౌట్ సెక్షన్. ఈ స్పెసిఫిక్ డమ్మీ ప్రొఫైల్లో అబౌట్ సెక్షన్ ఇవ్వలేదు, బట్ అబౌట్ సెక్షన్ నేను చూపిస్తాను నా ప్రొఫైల్లో. దాంట్లో ఏంటంటే ఇట్స్ సిమిలర్ టు ద హెడ్లైన్, బట్ దాంట్లో మీరు ఎక్కువ కాంటెంట్ని మీ గురించి మీరు రాసుకోగలరు. సో ఏదైనా పాయింట్స్ మీరు ఈ హెడ్లైన్లో మిస్ అవుతే దాన్ని నెక్స్ట్ అబౌట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అబౌట్ సెక్షన్లో ఎప్పుడు కూడా మీ గురించి డిస్క్రిప్షన్ ఇట్ షుడ్ బి ఫ్రమ్ అ థర్డ్ పార్టీ పర్స్పెక్టివ్. అంటే నేను ఒక యూట్యూబర్ని అని రాయకూడదు. వంశీ భవానీ ఈజ్ అ యూట్యూబర్. సో మీరు వంశీ భవానీ గురించి మాట్లాడుతున్నారు. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు టిల్లు అనుకుందాం. ఓకే, ఐ యామ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని రాయకూడదు. టిల్లు ఈజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని రాయాలి. సో ఇట్ షుడ్ బి ఫ్రమ్ అ థర్డ్ పార్టీ పర్స్పెక్టివ్. సో ఆ అబౌట్ సెక్షన్లో ఈ యొక్క పాయింట్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ద నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఈజ్ ఎక్స్పీరియన్స్. మీరు ఏ కంపెనీలో అయినా ఫుల్ టైం ఎంప్లాయీ కానీ, ఇంటర్న్షిప్గా కానీ ఆర్ ఫ్రీలాన్సర్గా కానీ పనిచేసి ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ని డెఫినెట్గా ఇక్కడ మెన్షన్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్లో కూడా మీకు డిస్క్రిప్షన్ని యాడ్ చేసే ఒక సెక్షన్ ఉంటుంది, సబ్ సెక్షన్. ఆ సెక్షన్ని ఎంటీగా వదిలేయకండి. చాలామంది ఆ సెక్షన్ని ఎంటీగా వదిలేస్తారు, బట్ మేక్ ష్యూర్ టు యాడ్ సంథింగ్. సో ఇక్కడ ఈ లారెమ్ ఎప్సమ్ ఉంది చూసారా, సో దిస్ ఈస్ ది డిస్క్రిప్షన్ అనమాట. ఆ డిస్క్రిప్షన్ని ఎంటీగా వదిలేకండి. అగైన్ దాట్ క్యాన్ బీ యూస్డ్ ఫర్ ద కీవర్డ్ సర్చింగ్ ఆప్టిమైజేషన్. ఓకే, గ్రేట్. సో ఎక్స్పీరియన్స్ తర్వాత ఇక్కడ ఇంకొక సెక్షన్ని వీళ్ళు మిస్ చేశారా? లేదు, మిస్ చేయలేదు, ఎడ్యుకేషన్ అనమాట. సో ఈ సెక్షన్లో మీరు అన్నీ రాయక్కర్లేదు. మీ 10th, మీ 12th అండ్ మీ డిగ్రీ, బ్యాచిలర్స్ అవ్వచ్చు, మాస్టర్స్ అవ్వచ్చు. ఒకవేళ మాస్టర్స్ చేస్తే మాస్టర్స్ అండ్ బ్యాచిలర్స్ రెండు, ఓన్లీ బ్యాచిలర్స్ అయితే కేవలం బ్యాచెస్ మాత్రమే. సో ఈ 3 or 4 మాత్రమే ఉంటే సరిపోతుంది. మీ స్కూలింగ్ అంతా అక్కర్లేదు. జస్ట్ 10th, ఓకే, 10th ఏ కాలేజు ఆర్ ఏ స్కూలు అండ్ ఎంత CGPA అండ్ ఆ స్కూల్ పేరేంటి. సెకండ్ వన్, మీరు 12thలో అగైన్ ఏ కాలేజు, పర్సంటేజ్ ఎంత ఆర్ CGPA ఎంత, కాలేజ్ పేరు. ఆ తర్వాత మన డిగ్రీ విచ్ కెన్ బీ యువర్ బీటెక్ ఆర్ ఎంటెక్. ఒకవేళ ఎంటెక్ చేస్తే బీటెక్, ఎంటెక్ రెండు ఉండాలి. బీటెక్ మాత్రమే చేస్తే బీటెక్ మాత్రమే ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఈజ్ స్కిల్స్. చాలామంది దీన్ని బాగా ఇంపార్టెంట్ చెప్తుంటారు, బట్ నేను చూసిన ప్రకారం ఇది అంత ఇంపార్టెంట్ కాదు. బికాజ్ యాజ్ లాంగ్ యాజ్ యూ డు నాట్ హ్యావ్ అ వెరిఫైడ్ స్కిల్, దీనివల్ల పెద్ద బెనిఫిట్ ఆర్ ఆప్టిమైజేషన్కి కూడా పెద్ద పనికిరాదు. సో మీకు ఏదైనా స్కిల్ వస్తే దాన్ని జెన్యున్గా రాయండి. ఎక్కువ స్కిల్స్ రాయడం వల్ల పెద్ద బెనిఫిట్ ఏమీ ఉండదు. సో దిస్ ఈజ్ నాట్ దాట్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఓకే, ఆ తర్వాత అగైన్ వన్ మోర్ నాట్ సో ఇంపార్టెంట్ సెక్షన్ ఏంటి అంటే ఈ ఆనర్స్ అండ్ అవార్డ్స్. మీకు ఏదైనా అవార్డ్స్ ఆర్ ఆనర్స్ ఇచ్చుంటే ఆర్ గెలిచుంటే వాటిని మెన్షన్ చేసుకోండి. బట్ అగైన్ దీనివల్ల మీ సర్చ్లో ఆప్టిమైజేషన్లో పెద్ద రోల్ ఉండదు, బట్ మీ ప్రొఫైల్ చూసే వాళ్ళకి ఒక పాజిటివ్ ఇంప్రెషన్ డెఫినెట్గా రావచ్చు. సో దాట్స్ ఇట్ ఫర్ ది టిప్స్ ఫర్ డిఫరెంట్ సెక్షన్స్. ఇప్పుడు నేను మీకు నా సొంత ప్రొఫైల్ చూపిస్తాను. లెట్ మీ గో టు మై ప్రొఫైల్. సో దిస్ ఈజ్ మై నేమ్, ప్రొఫైల్ పిక్, బ్యానర్. నా దృష్టిలో ప్రొఫైల్ పిక్లో నా ఫేస్ అంత ఫోకస్డ్గా లేదు. సో ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్.
ఇక్కడ నా ఫేస్ కంటే ఈ ప్లే బటన్ని ఫోకస్ చేద్దాం అంటున్నాను కాబట్టి ఈ విధంగా పెట్టాను. బట్ లెట్స్ సే మీరు ఈ విధంగా ఏమి చూపించుకోవట్లేదు అనుకుంటే మీ ఫేస్ ఇంకా ఫోకస్డ్గా ఉంటే బాగుంటుంది. బ్యానర్లో ఇఫ్ యూ సీ ఇక్కడ పెద్దగా ఏమీ కట్ అవ్వలేదు, ఇట్స్ జస్ట్ బ్యాక్ కాబట్టి బ్యానర్ లుక్స్ గుడ్ టు మీ. సో ఇక్కడ బ్యానర్లో నేను యాక్చువల్ ఫోటో పెట్టాను, ఇట్ వాస్ జస్ట్ అవార్డ్ సెరమనీ ఐ థింక్. బట్ మీరు కావాలంటే ఇక్కడ జస్ట్ టెక్స్ట్ పెట్టినా ఇట్ షుడ్ బి ఫైన్. నౌ కమింగ్ టు ద హెడ్ లైన్. సో నేను నా ప్రొఫైల్ని లింక్డ్ఇన్ సర్చ్లో యాజ్ అ ఎడ్యుకేటర్ పాపప్ చేద్దాం అనుకుంటున్నాను. సో దాట్స్ ద రీజన్ ఐ కెప్ట్ దట్ కీవర్డ్ ఎడ్యుకేటర్. అండ్ ఆ కీవర్డ్ నాకు ఇప్పటిదాకా కూడా చాలా హెల్ప్ అయింది ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫరెంట్ కొలాబరేషన్స్, బ్రాండ్ ఆపర్చునిటీస్ అండ్ ఆల్. సో దట్ కీవర్డ్ వర్క్స్. నా తర్వాత మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్. ఇందాక చెప్పాను కదా, ఇట్స్ ద అబౌట్ సెక్షన్. సో ఇక్కడ మీరు చూస్తే నేను యాజ్ అ థర్డ్ పార్టీ నా గురించి నేనే రాసుకున్నాను. సో ఆ తర్వాత నా ఎక్స్పీరియన్సెస్, ఇప్పటిదాకా నేను వర్క్ చేసిన కంపెనీస్ అన్ని పేర్లు ఇక్కడ ఉంటాయి. సో ఇఫ్ యూ సీ డిస్క్రిప్షన్ కూడా నేను యాడ్ చేశాను. సో ఇఫ్ యూ సీ ఆల్ దీస్ ఆర్ డిస్క్రిప్షన్ ఆర్ స్కిల్స్ గెయిన్డ్ ఇన్ దట్ రోల్. సో అండ్ సో మేక్ ష్యూర్ టు కీప్ ఇట్ యాజ్ స్పెసిఫిక్ యాజ్ పాసిబుల్. ఆ తర్వాత ఎడ్యుకేషన్. సో నేను చదివింది శాస్త్ర, ఫిట్సీ అండ్ కేకేఆర్ గౌతమ్. ఆ తర్వాత దీస్ ఆర్ ది లైసెన్సెస్ అండ్ సర్టిఫికేషన్స్. సో ఒకప్పుడు ఇవి నేను బాగా ఫోకస్ చేసేవాడిని, బట్ తర్వాత లేట్లీ నాకు అర్థమైంది ఏంటంటే దీనివల్ల పెద్ద ఇంపాక్ట్ లేదు. ఈ మధ్యన ఆన్లైన్లో ఎవరైనా సరే స్కిప్ చేసిన కోర్స్ని సర్టిఫికేట్లు వచ్చేస్తున్నాయి. సో ఈ సెక్షన్కి నాకైతే జెన్యున్గా పెద్ద ఇప్పుడు ఇంపార్టెన్స్ కనిపించట్లేదు. సో ఆ తర్వాత స్కిల్స్. ఇక్కడ మీరు చూస్తే 1 2 3 + 22 అబౌట్ 25 స్కిల్స్ పెట్టాను. డెఫినెట్లీ పెద్ద ఇంపార్టెంట్ ఏమీ కాదు, అన్నీ పెట్టక్కర్లేదు. ఓకే. ఆ తర్వాత రికమెండేషన్స్. యా, దిస్ ఈజ్ అ సెక్షన్ దట్ ఈస్ మీకు ఓపెన్ చేసిన వెంటనే వచ్చేది. మీకు ఎవరైనా ఒకవేళ రికమెండేషన్ ఇస్తే అది ఇక్కడ మీకు చూపిస్తారు. ఆ తర్వాత పబ్లికేషన్, బుక్ రాసాను కాబట్టి అది పెట్టాను. దీస్ ఆర్ ది ఆనర్స్ అండ్ అవార్డ్స్. సో యా, అండ్ ఆనర్స్ అండ్ అవార్డ్స్లో కూడా ఇఫ్ పాసిబుల్ కీప్ ఇట్ స్పెసిఫిక్. సో ఆ తర్వాత లాంగ్వేజెస్. సో మీకు వచ్చిన లాంగ్వేజెస్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఓకే. సో యా, దిస్ వాజ్ మై ప్రొఫైల్. ఇవాళ చెప్పిన టిప్స్ని మీరు అడాప్ట్ చేసుకుంటే డెఫినెట్లీ బాగా హెల్ప్ అవుతుంది, ఎక్కువ ఆపర్చునిటీస్ అన్లాక్ అవుతాయి. ఓకే, గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.